వస్తుంది. ఏదో శబ్దం వచ్చింది. నాకు తెలీదు. హ్మ్. నేను దేన్ని ముట్టుకోలేదు. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? రా. వీడు చాలా మొండిగా ఉన్నాడు. వావ్, ఆకుపచ్చగా ఎంత అందంగా ఉంది. దీన్ని ఎంతో అద్భుతంగా చేశారు. ఒక్కసారి ముట్టుకొని చూద్దాం. ఓరి దేవుడా, ఇది పగిలిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని నేనే కావాలని పగిలికొట్టానని ఎవరైనా అనుకుంటే నన్ను పచ్చడి చేసేస్తారు. పని పూర్తయింది. నా కొత్త టెక్నాలజీ మిషన్ ని ఇక్కడ పెట్టేస్తాను. ఆ తర్వాత దీన్ని తీసుకెళ్లి రిపేర్ చేసి మళ్ళీ తెస్తాను. సరిపోతుంది. ఇలా చూడు, మనం విన్నామే, అది ఈ మిషన్ అనుకుంటాను. రేపు డ్రాగన్ రేస్ జరిగేటప్పుడు మనం దీన్ని తీసుకుని వెళదాం. మీ నాన్న స్టూవర్ట్ కావాలని చెప్పారు కదా మిత్రమా. కానీ నాకు ఆ మిషన్ కావాలి. ఆ మిషన్ నా చేతికి దొరికిందంటే తర్వాత నేనే హీరోని. డ్రాగన్ రేస్ లో గెలిచిన తర్వాత ఆ పొట్టి స్టూవర్ట్ ఎక్కడున్నాడో నేను కనిపెడతాను. నా గెలిపి నాకు ముఖ్యం. మా నాన్నగారు చెప్పింది తర్వాత చేస్తాను. ఆ తర్వాత దాన్ని నేను పగలగొట్టాను. దీన్ని ఫిక్స్ చేయాలంటే నా దగ్గర ఇప్పుడు టూల్స్ లేవు. ఆ టూల్స్ తీసుకుని రేపు నేను వస్తే బాగుంటుందేమో. సరే సరే, దయచేసి నన్ను ఎవరి దగ్గర ఇరికించకు, నేను వేడుకుంటున్నాను. ఇంకొంచెమే, పని పూర్తయిపోతుంది. దీన్ని ఫిక్స్ చేశాను. ఇప్పుడు సరైపోయింది. ఇప్పుడు ఈ మిషన్ ని దీని స్థానంలోనే పెట్టేశాను. ఈ టైంలో మీరు ఎక్కడేం చేస్తున్నారు? అది నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. అదేంటంటే పగిలిపోయిందిరా నాయన. వీడు ఎందుకలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు? నాకు ఇది పాన్ మెషిన్ కదా. వాడి మెషిన్ తీసి మార్చాలనుకున్నాడా? అరే, ఇది మంచి ఆలోచనే. మనకి ఈ మెషిన్ అవసరం ఉండదు. అంతేకాదు, ఇది మంచిది కూడా కాదు. దీన్ని చెత్తలో పడేయాలి. ఆర్త తన ప్రతిభ